మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ రెమెడీస్. ఎందుకో ఈ మాట వినగానే నాకు కొంచెం నిర్లక్ష్యానికి దారితీస్తున్నామేమో అని అనిపిస్తుందండి. ఏం చేయాలో అది ఈరోజు చెయ్యి, ఫలితాన్ని నేను నీకు అందిస్తాను అంటుంది కర్మ. మనిషికి 3 రకాల కర్మలు ఉంటాయి. మీరు అవునన్నా కాదన్నా. ప్రారబ్ధం ఒకటి, సంచితం ఒకటి, ఆగామి. వీటిల్లో ఏ కర్మ మనము ఎలా చేస్తామో ఆ రోజు ఆ కర్మ తాలూకు ఫలితం అనుభవిస్తాం. మనకి ఏదైనా వచ్చినప్పుడు, అంటే చాలామందికి షుగర్ ఉంది డిటెక్ట్ అయ్యింది బాధపడిపోతారు, బీపీ ఉంది డిటెక్ట్ అయ్యింది బాధపడతారు, హార్మోన్ ప్రాబ్లమ్స్ బాధపడిపోతాం. ఏ జబ్బును తీసుకున్నా బాధపడిపోవటం తప్పించి వేరే. ఇది ప్రారబ్ధం అండి. నిన్నటిదాకా మన దగ్గర ఉన్న ప్రాపర్టీ ఈరోజు మన చేయి జారిపోవచ్చు. దీన్ని ప్రారబ్ధం అందామా, సంచితం అందామా? మనం చేసుకున్న కర్మలకి తగ్గట్టుగానే మన లైఫ్ నడుస్తుంది అనేది గీత ఎప్పుడో చెప్పింది. ఈ రోజున మనం బాగున్నామంటే ఖచ్చితంగా మనం మంచి కర్మే చేసి ఉంటాం. ఈ రోజున మనం బాగాలేదు, మనం చేసిన దాంట్లో ఎక్కడ తేడా ఉండే ఉంటుంది. ఏం చేస్తున్నామో అని చూసుకోమనే చెప్తుంది ఏదైనా సరే. అది గీత అయినా సరే, రామాయణం అయినా సరే. మీరు రామాయణం చూసినప్పుడు కొడుకులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులు కొడుకుల పట్ల ఎలా ఉండాలి, సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి, రామాయణం నేర్పించినట్టుగా భారతం వివరించినట్టుగా ఇంకేం వివరించండి. ప్రేమ ఎలా ఉంటుంది కృష్ణుడి కథ చదివితే తెలుస్తుంది. మనిషిగా మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఉత్థానం పతనం రెండూ ఉంటాయి. జీవితంలో ఎగసిపడే ఆనందం ఉంటుంది, వెను వెంటనే పెను దుఃఖం విషాదం ఉంటుంది. భరించగలిగిన వాడు స్థితప్రజ్ఞుడు అని గీత చెప్తుంటే ఇవన్నీ ఎవరికి వస్తాయి అనుకుంటాం. ఒక్కొక్క సందర్భం ఎదురైనప్పుడు, ఒక్కొక్క సంఘటన జరిగినప్పుడు, అనుకోకుండా ఊహించినవి జరిగినప్పుడు మనిషికి దాని తాలూకు స్థితప్రజ్ఞత ఏర్పడుతూ ఉంటుంది. ఏ మనిషి పర్ఫెక్ట్ కారండి, ఏదో ఒక లోపం ఉంటుంది. తెలుసుకుని దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మన ఆలోచన తీరు మన కర్మని ప్రభావితం చేస్తుందా? కర్మ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు నడిచే కర్మ మన ఆలోచనని ప్రభావితం చేస్తుందా? కంప్యూటర్ ముందు కూర్చుని ఎన్నో చేస్తూ ఉంటాము, ఇంతలో టప్మని ఏదో ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఫలానా దాంట్లో పెట్టండి వచ్చేస్తాయి, మనం టెంప్ట్ అవుతాం, పెడతాం, ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్ బ్యాలెన్స్ 0. ఏ కర్మ కిందకు వస్తుందండి ఇది? హాయిగా నీ పని నువ్వు చేసుకోక పాపప్ అవుతున్నటువంటి మెసేజ్లు ఎందుకండి మనకి? చేతిలో ఫోన్ ఉంది, అన్నీ నొక్కేద్దాము అంటే హ్యాపీగా మోసపోవడానికి రెడీగా ఉందామండి. విశేషం ఏంటంటే, మీరు డబ్బులు ఇలా పొదుపు చేసుకోవాలని ఒకళ్ళు చెప్తారు, మీరు డబ్బులు దాంట్లో పెడితే మోసపోతారని ఒకళ్ళు చెప్తారు. రెండు మోసమేనా? దృష్టిలో రెండు మోసమేనండి. ఈ రోజున మన డేటా ఊరికే బయటికి వెళ్ళిపోవడానికి కారణం మనకున్న టెంప్టేషన్. ఒకప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళేవాళ్ళం, అక్కడ ఉన్న ఒక ఆథరైజ్డ్ పర్సన్కి మాత్రమే మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ పర్సనల్ ఫోన్ నెంబరు, మీ డీటెయిల్స్ వెళ్ళేవి. ఇప్పుడు ఏంటండి, ఫోన్ ఓపెన్ చేసి వాడు పాన్ కార్డ్ నెంబర్ కొట్టేస్తున్నారు, ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు కొట్టేస్తున్నారు, మీ ఇన్కమ్ ఎంత కొట్టేస్తున్నారు. అన్నీ తీసుకెళ్ళి మీరే వాడి చేతిలో పెట్టి మోసపోయామని ఏడుస్తారు ఎందుకండి? ఇది కూడా కర్మే. అర్థమైంది కదండి? ఎంత లిమిటేషన్స్లో మన జీవితాన్ని పెట్టుకుంటామో మన లైఫ్ అంత బాగుంటుంది. ఎంత డిసిప్లిన్లో పెట్టుకుంటామో మనం కూడా అంతే బాగుంటాం. మనం చేసే పనులు ఎంత బాగుంటాయో మన కర్మ అంత బాగుంటుంది. అన్నీ ఇంటర్లింక్డే. కాబట్టి వాడెవడో బాగున్నాడు అని మనం బాధపడే ముందు మనం ఎందుకు బాగాలేదో కూడా ఆలోచించుకోవాలి. ప్లాన్ చేయండి, లైఫ్ని బాగుంటుంది. టైం దాటాక ప్లాన్ చేయండి, హడావిడే మిగులుతుంది. ఇవన్నీ కూడా కర్మానుసారం జరుగుతాయి. కాబట్టి మన మీద ఏ కర్మ నడుస్తుందో ఆ ఆలోచనలే మన ఇన్స్పైర్ చేస్తాయి, ఆ ఆలోచనలు తగ్గట్టుగానే మన అడుగులు పడతాయి. అడుగులు ఎటు పడితే అటు ఇబ్బందులు ఉంటాయి. అర్థమైంది కదండి? ఇదంతా ఒక మిస్టికల్ థింకింగ్ అండి.
మన డేట్ ఆఫ్ బర్త్ చుట్టూ అల్లుకున్నటువంటి మిస్టికల్ మ్యాటర్స్ ఇవి. మన దాకా వచ్చేదాకా కనీసం అవి ఉన్నాయి కదా అని కూడా తెలియవు అనమాట. దిస్ ఇస్ మిస్టిజం అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.